నమస్కారం అండి. త్రిపీఠం నాగప్రతిష్ఠ ఇవాళ 25/8/2026 నాగప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతోంది. భక్తులు నెల్లూరు నుంచి వచ్చారు. వాళ్ళ కుటుంబ క్షేమం కోసమని ఈ నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకుంటున్నారు. ఇవాళ చాలా విశేషమైన రోజు. మంగళవారంతో కూడిన త్రయోదశి రావటం చాలా విశేషం. చాలా అరుదుగా వస్తుంది. ఈ మంగళవారంతో కూడిన త్రయోదశి రావటం గురించిన చిన్న విషయం ఉంది. నిన్న కూడా వీడియో చేసుకున్నాము. ఇది భౌమ ప్రదోషం అంటారనమాట. భౌమ ప్రదోషం అని కూడా పిలుస్తారు. అట్లాగే రుణ విమోచన ప్రదోషంగా కూడా పిలవటం జరుగుతుంది. ఈ వీడియోని నిన్న మనం పెట్టగానే ఇట్లా మంచి రోజు ఇవాళ అని, అంటే ఏం చేయాలి ఈ రోజునంటే, ఇవాళ పగలల్లా ఉపవాసం ఉండి సాయంత్రం శివుడికి ప్రదోష కాలంలో, అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత యథావిధిగా స్వామివారికి అభిషేకం, పూజాది కార్యక్రమాలు, అట్లాగే ధూపదీప నైవేద్యాలు సమర్పించుకుంటే ఎవరైతే అప్పుల బాధతో బాధపడుతున్నారో వాళ్ళు రుణ విముక్తులవుతారని, అప్పులు తీరిపోయి సిరి సంపదలు కలుగుతాయని, అట్లాగే శివుడి యొక్క అనుగ్రహం లభిస్తుందని మనకి పెద్దలు చెప్తున్నారు. కాబట్టి చాలా మంచి రోజు. ఈ రోజుని అందరూ మీరు సద్వినియోగపరచుకోగలరని కోరుకుంటున్నానమ్మా. మీరు అనుకోకుండా ఇంత మహత్తరమైన రోజున మీరు ఈ కార్యక్రమం ఇక్కడ చేసుకోవటం అనేది చాలా విశేషం కదా. కాబట్టి దీని గురించిన చిన్న ప్రశ్న నన్ను ఒకళ్ళు అడిగారన్నమాట నిన్న. కొద్దిగా బయటకు వెళ్ళి ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. నిన్న వాళ్ళు ఏం ప్రశ్న అడిగారు అంటే, ఎవరైనా అప్పులు బాధ ఉంటే గనక, ఇప్పుడు మనం స్వయంగా కష్టపడి కృషితో మనం ఏదన్నా అప్పు సొప్పు చేసినా కూడా మనం తీర్చుకోవాలి. కానీ అప్పులు తీర్చుకోవాలన్నా కూడా మనకి దైవానుగ్రహం కూడా ఉండాలి కదా. ఏ పని చేసినా కలిసి రావాలి. మనకి పంట వేసాం అనుకోండి, పంట బాగుండాలి. మళ్ళీ దానికి ఏమన్నా తెగుళ్ళు రోగాలు అవి రాకుండా పంట బాగుంటే కదా మనం దానికి ఏదన్నా మనం దైవానుగ్రహం అనేది మనకి దానికి వనగూడితేనే మనం అప్పులు అనేవి తీర్చుకోగలుగుతాం. కాబట్టి ఈరోజు గొప్పది. ఇట్లా మీరు ఆధ్యాత్మికంగా ఇట్లా తీసుకుంటే గనక మీకు దైవానుగ్రహం కలిగి అప్పులు తీరిపోతాయని మనం వీడియో చేస్తే అడిగారు భక్తులు నన్ను. ఏమనంటే, అమ్మా, రుణాలు అంటే పశువులు కానీ, పుత్రులు కానీ, భార్య భర్తలు, పొలాలు, మనకి ఇళ్ళు వాకిళ్ళు ఆస్తులు, ఇవన్నీ కూడా రుణాలతో సంబంధించినవి అని అంటారు కదా. ప్రాజ్ఞులు దీని గురించి చింతించవలసిన అవసరం ఏముంది, దీనికోసం మనం ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం ఏముంది అన్నారు. ఇప్పుడు మనకు అత్యవసర పరిస్థితి వస్తుందమ్మా, హాస్పిటల్ పరిగెత్తాలి, బీద స్థితిలోనే ఉన్నాం, ఏదన్నా దెబ్బలు తగిలాయి, హాస్పిటల్కి వెళ్ళాలి కదా, అప్పో సప్పో చేసుకోవాలిగా మనం ఎవరి దగ్గరైనా. మరి ఆ అప్పో సప్పో ప్రమాదానికి మనం తీసుకున్నప్పుడు, లేకపోతే ఏదైనా పెళ్లిళ్ళు పెట్టుకుంటాం, మనకంత స్తోమత లేకపోతే కొంతైనా అప్పు చేస్తే మనం చెయ్యాలి. రైతు కూడా ముందు పంట వేయాలంటే ఎంతో కొంత, అది బ్యాంకు రుణం కానీ లేకపోతే ఎవరి దగ్గరన్నా కానీ మనం తీసుకొచ్చి చేసుకోవాలి. ఆ రుణం మనం తీర్చుకోవాలా అక్కర్లేదా? మనం అందరూ డబ్బులు తీసేసుకుని ఆ ఇచ్చిన రుణం ఎవరైతే మనకి ఇచ్చారో, అప్పు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ఎగ్గొట్టడం అనేది మంచి పద్ధతి కాదు కదా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రుణానుబంధాలే, అవి భగవంతుడు సమకూర్చినవే, భగవంతుడి వల్లే ఇవన్నీ మనకు వచ్చాయని అంటాం. కానీ కొన్ని రుణాలు మనం ఇక్కడే తీర్చుకోవాలి కదా, స్వయంగా మనం తీర్చేసుకోవాలి. కొన్ని రుణాలు ఏంటి, మనం అనుకోకుండానే మన నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం రుణం తీసుకుని పైకి వెళ్ళిపోతాం. కాబట్టి వీళ్ళంత వరకు రుణాలు ఏమన్నా ఉంటే అప్పులు అనేవి ఒకళ్ళకి ఎగ్గొట్టకూడదు. మనం తప్పకుండా ఇక్కడ తీర్చుకోవాలి. కొన్ని ఏంటి మనం తీర్చుకోకుండానే అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళిపోతాం, అది వేరే, ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ చిన్న సవరణ అండి, అందుకే ఈ వీడియో చేయటం జరుగుతోంది వివరణ కోసం. ఇదందరూ గ్రహించుకోవాలి. కాబట్టి ఎవరికైనా అప్పులు ఉన్నాము, రుణం ఉన్నాము, ఏ రూపంగా అన్నా సరే, ఒకళ్ళకి ఎవరికైనా సరే, వాకిట్లోకి వచ్చే బిచ్చగాడినైనా సరే వాకిలి ముందుకు వస్తే నీకు ఇష్టమైతే పెట్టు, అంతేగాని పైకి వెళ్ళిరా మళ్ళీ రా అనే మటుకు అనకూడదు. అంటే అది రుణమే ఎవరికైనా కూడా. కాబట్టి ఇది మీరు పరిగణలోకి తీసుకుని ఈ యొక్క, అంటే మంగళవారం కుజకారకుడు, భౌముడన్నా మంగళుడన్నా కుజుడన్నా ఒకటే. కాబట్టి ఆయనకి సంబంధించిన రోజు ఇది. అందులోనూ త్రయోదశి కలిసి రావటం. ఈ త్రయోదశికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే, క్షీరసాగర మదనం చేసినప్పుడు మనకి ఆలాహలం కూడా పుట్టింది. అది సాయ సంధ్యాకాల టైంలో
మనకందరికీ జనులందరికీ ఆ హాలాహలం వల్ల అపకారం జరుగుతుంది, కీడు జరుగుతుందని మన క్షేమం కోసి శివయ్య సాక్షాత్తు ఆ హాలాహలాన్ని మింగేయటం జరిగింది, తన గొంతులో నింపుకున్నాడు. కాబట్టి కరెక్ట్ సంధ్యా టైంలో అది, కాబట్టి దాన్ని పురస్కరించుకుని మనం శివారాధన చేసుకుంటే మనకి రుణ బాధలన్నీ తీరిపోతాయని, ఆ శివయ్య యొక్క అనుగ్రహం కలుగుతుందని మనకు చెబుతున్నారు. దీన్ని మనకి భౌమ ప్రదోషం, రుణ విమోచన ప్రదోషంగా దీన్ని పిలుచుకోవటం జరుగుతుంది అన్నమాట. ఇదండి. సర్వేజన సుఖినో భవంతు.